షష్టగ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఆ షష్టగ్రహ కూటమి ప్రభావం కొన్ని విషయాల మీద ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం గనక గమనించినట్లయితే ప్రస్తుతం 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చాలా మందికి షష్టగ్రహ కూటమి అంటే భయాలు అపోహలు ఉన్నాయి. ఇది మనం తొలగించాలి. షష్టగ్రహ కూటమి ఒక మంచి అద్భుతమైన అవకాశం. అయితే ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలకి 3 ముఖ్యమైన విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. శని రేపు మనకి మీనరాశి నుండి కుంభరాశి నుండి మీనరాశిలోకి మార్పు చెందుతున్నాడు. శని యొక్క మార్పు మనకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిస్థితులకి ముఖ్యమైన కారణం శని మార్పు. దానితో పాటు మనకి ముఖ్యంగా ఈ అమావాస్య ఫాల్గుణ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణం పశ్చిమ దేశాల్లో మనకు కనపడుతుంది. అంటే అమెరికా వంటి ప్రాంతాల్లో సంపూర్ణ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది 2. దీనితో పాటు 3వ విషయం మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ 3టిని పరిగణనలోకి తీసుకుని మనం మాట్లాడాలి. అందుకనే మన పంచాంగాల్లో కూడా దీని ప్రకారం అందులో ఉగాది ఈసారి ఆదివారం రావడం, రవి మనకి నవనాయక ఆధిపత్యం రావడం, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మనకు ఇప్పుడు ఏదైతే ఈ భూకంపాలు వంటివి ఏర్పడుతున్నాయో శని మార్పు ఈ గ్రహణ ప్రభావం అందులో అధికంగా ఉంది. ఇంకా షష్టగ్రహ కూటమికి వచ్చేటప్పటికి షష్టగ్రహ కూటమి చాలా మంచిది. ఈ సమయంలో చేసేటువంటి మంచి పనులు శుభకార్యాలు ఏదైనా ఆరంభించేటువంటి పనులు చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. షష్టగ్రహ కూటమి వల్ల భయాందోళన మాత్రం పడకూడదు. ఇక్కడ శని మార్పు దీనితో పాటు ఈ యొక్క గ్రహణ ప్రభావాలు కూడా ఈ యొక్క పరిస్థితుల మీద ఉన్నాయని ఏబిఎన్ ప్రేక్షకులకి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగణిత ఆధారంగా. ఎందుకంటే ఈ భూకంపం ఏర్పడిన సమయానికి షష్టగ్రహ కూటమి లేదు. ఈ భూకంపం మీద ఏదైతే ఇంపాక్ట్ ప్రళయానికి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధం ఉందా లేదంటారా? చూడండి, ఈ షష్టగ్రహ కూటమి ఇంకా ఏర్పడలేదు. ఈ షష్టగ్రహ కూటమి కేవలం 2 రోజులు ఉన్నది. అయితే షష్టగ్రహ కూటమి కన్నా ముఖ్యంగా ఉన్న విషయాలు 2. శని మార్పు జరుగుతోంది. శని కుంభరాశి నుండి మీన రాశిలోకి వెళ్తున్నాడు. శని మేష రాశిలో సంచరించడం నేను ఒక ఉదాహరణ చెప్తాను. దశరథ ప్రోక్త శని స్తోత్రం అని శనికి సంబంధించిన స్తోత్రం పురాణాల్లో ఉంది. ఓం నమ కృష్ణాయ నీలాయ చిక్కంట నివాయ నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ నమ అనేటువంటి స్తోత్రం ఏదైతే ఉందో శని మీన రాశి నుండి మేషరాశి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా మనకి వర్షాలు లేకుండా అనేక ఇబ్బందులు పడతాయి, భూమి మీద పంట పడదు, శని ప్రభావం వల్ల ఇబ్బందులు వస్తాయని దశరథ మహారాజు శ్రీరాముల వారి తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి చెప్పడం చేత, వారి యొక్క మంత్రులు పండితులు చెప్పడం చేత శని మీదకి ఆయనకి యుద్ధం వెళ్తే శని ఆయనకి అనుగ్రహం ఇచ్చాడు. ఎందుకంటే మీనంలోంచి మేషంలోకి వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క మార్పు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకనే వచ్చే 3-4 ఏళ్ళు ఇన్ఫ్లేషన్ వంటి సమస్యలు అధికంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ పరిస్థితి అలా ఉంది. సో ఇక్కడ మనం శని మార్పు కుంభం నుంచి మీనంలోకి జరగడం, అలాగే మనకి సూర్యగ్రహణం రేపు మనకి ఏర్పడేటువంటి స్థితి వలన ఈ సూర్యగ్రహణ ప్రభావం చేత పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణంలో వంటివి కొంచెం పెరగడం, అనిశ్చితి వంటివి కలగడం, ఇన్ఫ్లేషన్ వంటివి ఇబ్బందులు కలగడం, తీవ్రమైన నిర్ణయాలు ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఉంటది. ఇదే ఈ గ్రహణం ఎక్కడైతే అమెరికా ఐరోపా దేశాల్లో ఏర్పడుతుందో ఆ దేశాలకి ఇది కొంత చెడు సమయంగా మనం చూడాలి. విజయేంద్ర గారు మీరేం చెప్తారు? సరే, నేను విన్నానండి డిస్కషన్. ఏంటంటే చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు యాక్చువల్ గా ప్రపంచాన్ని మొత్తానికి కూడా. ఎందుకంటే 6 గ్రహాలు ఒక చోట కలవడం అనేది జరగబోతోంది, రేపటి నుంచి జరగబోతోంది. అది 2 రోజులే ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ అయితే గనక మీకు 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుందండి. ఇది 3 నెలల 6 నెలల పీరియడ్ కూడా ఏంటంటే ఒక రకంగా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీన రాశిలో ఏమవుతున్నాయంటే 6 గ్రహాలు కలుస్తున్నాయి. 6 గ్రహాలు ఒక చోట కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ భావం ఏదైతే ఉందో మీనరాశి ఏదైతే ఉందో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది అన్ని రాశుల కన్నా కూడా. సో మీన రాశి వాళ్ళు కొంత రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సిచ్యువేషన్స్ అయితే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయండి వచ్చే 6 నెలలు కూడా. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. మేజర్ గా మీన రాశి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నాకైతే.
ఇంకొకటి ఏంటంటే శని మార్పు